నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో 23 నాడు వైఎస్ఆర్ విజయలక్ష్మి గారు సిరిసిల్లలో దీక్ష చేపట్టబోతున్నారు కాబట్టి దానికి నిరసనగా ఆమె దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే గతంలో జరిగినటువంటి భానుకోటకు సందర్భంగా ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలా. అదేవిధంగా ఆమె కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో సమైక్యాంధ్రకు ప్లకార్డు పట్టుకొని ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజల్ని మోసం చేశారో దానికి క్షమాపణ చెప్పాలా. అదేవిధంగా చేనేత అన్నలందరూ కూడా వైఎస్ఆర్ హయాంలోనే ఈరోజు ఆత్మహత్యలు చేసుకొని బాధలు పడతా ఉంటే ఈమె ఆ రోజు ముసలి కన్నీరు కారుస్తూ ఈరోజు సిరిసిల్లకు వస్తూ దొంగ రాజకీయ నాటకం కొరకు ఆమె దీక్ష చేపట్టడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే దీక్షను అడ్డుకుంటామని చెప్పేసి టీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.